ప్రార్థన చేసుకుందాం. మహాకానికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటల్లోనూ ప్రారంభార్థనలో ఉత్తరపత్రాల్లో దేవా తండ్రి మాకు సహాయం చేసిన ప్రార్థనలో కూడా తోడుగున్న రీతిగా వందనాలు. లైవ్ను కూడా క్రమంగా సిగ్నల్స్ అంతరాయం లేకుండా మా చెరపాలెం సంఘంలో మరి ముఖ్యంగా అనేక మంది అనేక ప్రాంతాల్లో వాక్యము ప్రార్థనకు వెళ్ళలేక సెలవులు దొరక్క గృహాల్లో కొన్ని ఇబ్బందుల వల్ల గృహాల్లో ఉండే దేవారాధనలో పాల్గొంటున్న వారికి కూడా నీ సహాయము దయచేసి, ఎవరికి ఏ గృహంలో ఏ ఆత్మకు కూర్చున్న వారికి లైవ్లో వింటున్న వారికి ఏ వాక్యం కావాలో మీరు అందించండి. నా సొంత మాటలు సొంత నియమంతో నేను బోధించకుండా నీ వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం నాకు దయచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని పొందుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన గీతంలో నుంచి 87వ పేజీ 87వ పేజీ, పేజ్ సంఖ్య 87. పాటల పుస్తకాలు ఉన్నవరకు ఉంటుంది, సెల్ ఫోన్లో ఉండదు ఆ పాట. మీరు పాటల పుస్తకాలు కొనుక్కోవాలి. ముందు లైన్లో ఎవరికి పాటల పుస్తకం లేదు. 87వ పేజీ 192వ పాట. యేసు నీవాడా నే నమ్ముదన్, ఎంతెంతో దివ్య సౌభాగ్యము. మార్చకండి, ఏం మార్చారు మళ్ళీ. 87వ పాట, 87వ పేజీ 192వ పేజీ, 87వ పేజీ 192వ పాట. 87వ పేజీ 192వ పాట. యేసు నావాడా నీ నమ్ముదున్, ఎంతెంతో దివ్య సౌభాగ్యము. దాసుడనాచు పాల్పొందేదన్, నాశంబులేని సౌఖ్యంబును. ఇదే నా పాట నాసుగదా, యేసుని సాదా స్తుతించుట. ఇదే నా పాట నాసుగదా, యేసు నిత్యము ధ్యానించుట. సంపూర్ణ భక్తితో నుండేదన్, పెంపరాయేసున్ ధ్యానించేదన్. సంపైన దోతల్ బల్కుచుండన్, ఇంపైన మాటల్ నే విందును. ఇదే నా పాట నాసుకదా, యేసుని సాదా స్తుతించుట. ఇదే నా పాట నాసుగదా, యేసు నిత్యము ధ్యానించుట.
ధ్యానించుటం నిండైన భక్తి ఏ నెమ్మది గెల్చునాదేమీ యేసుండగా మెండైన దీప్తిన్ ప్రార్థించుచు దండిగా ప్రేమన్ సుఖింతును ఇదే నా పాట నా సుఖదా యేసుని సాదా స్తుతించుట ఇదే నా పాట నా సుఖదా యేసు నిత్యము ధ్యానించుట. పల్లవల్లో ఒక పాట పాడుకుందాం. పేజ్ సంఖ్య 133 పేజీలో 32వ పల్లవి. 133 పేజీలో 32వ పల్లవి. గీతము ప్రభునకు ఆత్మతో సత్యముతో. 133 పేజీలో 32వ పల్లవి. ఆన్ చేసి 133 పేజీలో 32వ పల్లవి. ఇంకా స్పీడ్ ఉండాలి. గీతము ప్రభునకు ఆత్మతో సత్యం పాడము స్తుతించుము ప్రభువు గొప్ప దేవుడు చేతులు తట్టము అన్నప్పుడు చప్పలు కొట్టాలి. అప్పుడే కొట్టాలి. చేరుము ప్రభుని సన్నిధిలో బలవంతుడే సువిడిపించును జయమునిచ్చును బలపరచును స్తుతించి పాడము కీర్తించి రాజును సంతోషగానములతో ప్రభుని గీతము ప్రభునకు ఆత్మతో సత్యముతో పాడము స్తుతించుము ప్రభువు గొప్ప దేవుడు చేతులు తట్టము చేరము ప్రభుని సన్నిధిలో బలవంతుడి సువిడి జయమునిచ్చును బలపరచును. మీ పాటలు పసుకొని మీరు కూడా అక్కడ ఉండండి. స్తుతించి పాడము కీర్తించి రాజును సంతోషగానములతో ప్రభుని గీతము ప్రభునకు ఆత్మతో సత్యముతో పాడము స్తుతింతుము ప్రభువు గొప్ప దేవుడు చేతులు తట్టము చేరము ప్రభుని సన్నిధిలో బలవంతుడి సువిడిపించును జయమునిచ్చును బలపరచును స్తుతించి పాడము కీర్తించి రాజును సంతోషగానములతో ప్రభుని. ఇంకొకసారి గీతము అందరం ప్రభునకు ఆత్మతో సత్యముతో. నోహగారు పాడరే పాడము
స్తుతింతుము. ప్రభువు గొప్ప దేవుడు, చేతులు తట్టుము. చేరము ప్రభుని సన్నిధిలో, బలవంతుడే విడిపించును. జయము నీచును, బలపరచును. స్తుతించి కీర్తించి రాజును, సంతోషగానములతో ప్రభుని. ఇంకొక పల్లవి పాడుకున్న తర్వాత ఆరాధన పాట పాడుకుందాం. మరొక పల్లవి పాడుకుందాం. నన్ను జీవజ్వాలగా మార్చుము నీ మహిమకై. లెట్ మీ బి ఏ లివింగ్ ఫైర్. ఆరాధన గీతంల పాటల పుస్తకం నుంచి 171వ పల్లవి, పేజ్ సంఖ్య 159వ పేజీ, 159వ పేజీ, 171వ పల్లవి. నన్ను జీవజ్వాలగా, హృదయమంతులతో ప్రార్థన పూర్వకంగా పాడుకుందాం. నన్ను జీవజ్వాలగా మార్చుము నీ మహిమకై. పరిశుద్ధ ప్రేమతో నన్ను నింపుము. స్వీయం పాపం లోకమున్ నిన్ వెంబడింప. ఉత్తమ సేవకునిగా నన్ను చేయము. శుద్ధ హృదయముతో నిన్ను కొనియాడెదన్. జీవిత కాలమంతయు నిన్నే సేవింతున్. జీవిత కాలమంతయు నిన్నే సేవింతున్. మరొకసారి, నన్ను జీవం మార్చుము నీ మహిమకై. పరిశుద్ధ ప్రేమతో నన్ను నింపుము. స్వీయం పాపం లోకమున్ వీడితి నిన్ వెంబడింప. ఉత్తమ సేవకునిగా నన్ను చేయము. శుద్ధ హృదయం నిన్ను కొనియాడెదన్. జీవిత కాలమంతయు నిన్నే సేవింతున్. జీవిత కాలమంతయు నిన్నే సేవింతున్. ఆఖరిసారిగా వాక్యమైన ముందు ఆరాధన పాటగా ఒక పాట పాడుకుందాము. ఆ పాట పాడి దేవుని మహిమపడదాం. 128వ పాట ఆకర్షణ పాడినప్పుడు లేచి నిలబడదాం. ఆండ్రూ వచ్చి పాటలు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించేదాము. 128వ పాట ఆకర్షణ పాడినప్పుడు లేచి నిలబడదాం. 128వ పాట. మైక్ తీసుకో.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదను. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని లేచి నిలబడదాం. పరలోకము నుండి ధరకెత్తించిన దేవుని స్తుతించెదము. పరలోకము నుండి ధరకెత్తించిన దేవుని స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన ఆ యెహోవాను స్తుతించెదము. నశించిన దానిని వెదకి రక్షించిన ఆ యేసుని స్తుతించెదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. జీవాధిపతి నీ ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి. హల్లెలూయా స్తుతి మహిమ నీకు ఆరోపించవలసిన అవసరం ఎంత అయినా ఉన్నది. నిద్రమతుని లక్ష్మణ స్వభావం తీసివేయండి. బద్ధకం అనాలోచన తీసివేయండి. చంటి బిడ్డలు కూడా అందరినీ దేవా తండ్రి మాకు అనుకూలంగా తల్లిదండ్రులు వాక్యం వినేటట్లుగా ఇక్కడ మా చెరపలో ఉంచి బలపరచుము. పెద్దలు కూడా కుర్రవారు దేవాతని ఎదుగుతున్న వారు చిన్న బిడ్డలు కూడా ఎక్కడ అల్లరి చేయకుండా వాక్యం వినగలట కృప దయచేయండి. ఎవరి వల్ల అభ్యంతర వారికి శ్రమను ఎవరు అభ్యంతర కారణంగా ఉండకుండా సహాయం దయచేసి బలపరచు. నేను అభ్యంతర కారణంగా ఉండకుండా నన్ను కూడా బలపరచు, సహాయం దయచేయండి. ఈ వాక్యం బోధించేంత యోగ్యత అర్హత నాకు లేదు ప్రభా. మీరు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి సౌండ్ సిస్టమ్, ఇంటర్నెట్ సౌకర్యమును దేవ పిక్చర్ అలాగే సౌండ్ క్వాలిటీ మంచిగా
స్పష్టముగా దేవా తండ్రి అన్ని బాగుంటే కృపద ఇచ్చేయండి. మా చిరపాల బిడ్డలు కూడా ఎక్కడ చిల్లరగా ఉండనివ్వద్దు, అనాలోచనగా ఉండవద్దు. చంటి బిడ్డలు ఎక్కడ సెల్ ఫోన్లతో ఆడనివ్వద్దు. వాక్యం వినగలిగే, చెవులు గ్రహించగలిగే ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు గారు అడిగి వేడుకుని పొందుకుని చిన్న పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి అందరూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. అందరికీ వందనాలు. కనుక మనము కొన్ని నియమములు మనం పాటించవలసిన వారమై ఉన్నాం. ఎన్నో వారం నేర్చుకుంటా ఉన్నాం, కానీ ఇంకా మనము నేర్చుకునే వారిగా ఉన్నాం. అవలంబించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కనుక సాధారణంగా మనము ఫెలోషిప్లో ఉన్నాం. మన సావాసం పేరు ఎంతమందికి తెలుసు? ఏం పేరు చెప్పండి? లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, సాధారణ సువార్తిక సహవాసము. సరే, మంచి సహవాసంలో ఉన్నాము. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు నువ్వు ఏ సహవాసం నుంచి వచ్చావని అడుగుతారా? అడగరు. మన క్రియలు అక్కడ మనము అప్పగించవలసిన వారమై ఉన్నాం. జవాబు చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా విందాం అందరం. పరీక్షలు రాసేటప్పుడు అనేక మంది అనేక స్కూల్లో రాసి వస్తారు. స్కూల్ బట్టి మార్కులు వేస్తారా? రాసిన దాన్ని బట్టి మార్కులు వేస్తారా? రాసిన దాన్ని బట్టే మార్కులు వేస్తారు. కానీ ఏ స్కూల్ నుంచి వచ్చారు? పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి. నారాయణ, శ్రీ చైతన్య, శశి, ఇంకా రవీంద్ర భారతి, ఇంకా తిరుమల, ప్రకాష్, ఇంకా నలంద, భాష్యం, ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఫలానా స్కూలు అని తెలియకుండా కూడా పరీక్షలు రాసేటప్పుడు కోడ్ ఇస్తారు. జాగ్రత్తగా వినంటారా? మిమ్మల్ని కూడా అడుగుతానే. పరీక్షలు రాసేటప్పుడు ఒక కోడ్ ఇస్తారు, హాల్ టికెట్ నెంబర్ అంటారు. దానిని అక్కడ రాయాలి. నేను ఫలానా స్కూలు, ఫలానా అడ్రస్, పేరు కూడా రాయనివ్వరు. పేరు కూడా అక్కడ ఉండదు. హాల్ టికెట్ నెంబర్ మాత్రమే. అంతే కదా, రాయకూడదు. అదే పేరు కూడా రాయనివ్వరు, నెంబర్ ఉంటుంది. ఎందుకు ఇదంతా అంటే, ఒకవేళ ఎగ్జామ్ ఆ పరీక్ష పత్రాలు రాసే ఆయన దాన్ని దిద్దేటప్పుడు, అంటే మార్కులు వేసేటప్పుడు, ఓహో ఈయన ఫలానా స్కూలా పోన్లే అని కొన్ని మార్కులు వేస్తాడేమో. కనుక కోడ్ పెడతారు. ఎవడ పేపర్ అన్నది కూడా తెలియకుండా దానిని పొందుపరుస్తారు. ఇది పరీక్ష నిర్వర్తించే బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు, పరీక్షలు నిర్వర్తించే వాళ్ళు పెట్టే ఒక మంచి ప్రక్రియ అని చెప్పవచ్చు, మంచి అలవాటు అని చెప్పవచ్చు. అలాగే ప్రభు కూడా మనకి ఎగ్జామ్ పేపర్ ఉందంట, మనకు కూడా పరీక్ష పత్రాలు ఉన్నాయంట. పరీక్ష పత్రాలు ఉన్నప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు, మీరు వచ్చి ఇక్కడ మాట్లాడితే బాగుంటుందేమో. పరీక్ష జాగ్రత్తగా విందాం. ఎవరు కొంచెం మీ నిశ్శబ్దంగా ఉంటే త్వరగా మనము పరీక్ష పత్రము దిద్దేటప్పుడు ఎలాగో ఎగ్జామ్ వాళ్ళు ఒక్కొక్కరు ఇక్కడ రాసిన పరీక్ష పత్రాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, కడప వెళ్ళిపోతాయి, అక్కడ వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తే, ఇంకో దగ్గరికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయో పరీక్ష పత్రాలు ఎవరికి తెలీదు. అలాగే మన పరీక్ష పత్రం దిద్దేటప్పుడు కూడా, అయ్యా డేవిడ్ బ్రైనార్డ్ గారు మీరు ఇక్కడ నెల్లూరులో సేవ చేస్తున్నారు, మీ సంఘస్థులు అందరూ వచ్చారు, ఎవరు లోపల చేర్చుకుంటావు అని ప్రభు నన్ను అడగడు. నేనేం చూస్తాను, ప్రభు ఈయనే కదా, ఈమె కదా, ఈయన భార్య కదా, కుమారుడు కదా, బిడ్డలు కదా అని నేను ఏం చేస్తాను, మొకమాటము ఏదో ప్రేమతోటి, లౌకిక సంబంధమైన ప్రేమతో అందరినీ తీసుకో ప్రభు అని చెప్తాను. అయితే మన పరీక్ష పత్రాన్ని దిద్దడానికి దేవుడు ఇద్దరు వ్యక్తులు పెట్టాడు. ఎవరు చెప్పండి? గోడలోని రాళ్ళును ఈ దూలములు, లేకపోతే ఈ దూలాలు లేవనుకోండి, ఈ భీమ్ లేదనుకోండి, అక్కడ ఉన్నాయి కదా మధ్యలోని సిమెంట్ భీము, దానితో దేవుడు పరీక్ష పత్రము దిద్దిస్తాడంట. దూలములు ఏం చేస్తాయంట?
చదవండి, తీసి చదవండి, తీసి చదవాలి. చదువుతారా? మీకు ఎన్నిసార్లు రెఫరెన్స్ చెప్పినా మళ్ళీ మళ్ళీ నెతుకుతానే ఉంటున్నారు కదా. చూద్దాం, నేనే మీకు తీసిస్తాను. ఈ హబక్కుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. హబక్కుకు 2:11. హబక్కుకు 2:11. చాలా మంది కొత్త నిబంధనలో చూస్తున్నారు హబక్కు కంటే. గోడలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దోలములు వాటికి ప్రత్యుత్తరము ఇచ్చుచున్నవి. గోడలోని రాళ్ళు. ఇప్పుడు దీంట్లో రాళ్ళు ఉన్నాయా లేదా? మన ఇటుకలు అంటాం, కొన్ని ప్రాంతాల్లో ఇటుక రాళ్ళు అంటారు. కనుక మనము మట్టిని రాయిగా చేసి ఏం చేస్తాం, ఇటుకను ఒకదాని మీద ఒకటి బేర్చి దాని మధ్యలో బెందడో లేకపోతే మట్టో లేకపోతే సిమెంటో వేసి గోడ నిర్మాణం చేసిన తర్వాత దానికి పూత పని, మన భాషలో ప్లాస్టింగ్ చేసిన తర్వాత లోపల రాళ్ళు మనకు కనబడుతున్నాయా? ఒక్క ఇటుకు కూడా కనబట్టలేదు. కానీ ప్రభు రాకడలోని గోడలోని ప్రభు అంటాడంట, నేను వెళ్ళి ప్రభా నేను ఇక్కడ పలానా వాక్యం చెప్పలేదు, అలా మాట్లాడలేదు అంటే గోడలు అంటాయంట. ఏంటంట? గోళ్ళ రాళ్ళు మొర్ర పెడతాయంట. ఇంకా దోలములు నిజమే ప్రభువా. ఈ భీములు ఉన్నాయి కదా, ఇక్కడ భీములు వేసాం ఈ బిల్డింగ్ నిలబడడానికి అని మనం అనుకుంటున్నాం. దేవుడు వాటిని సాక్ష్యముగా ఉంచాడు. నీవు నేను సాక్ష్యం పనిచేయదు. సాక్ష్యం చెప్పమని ప్రభు ఇద్దరు నిలబెట్టాడు. ఒకటి ఆదాముని. ఆదాము ఎందుకు తప్పు చేశావంటే, ఆదాము ఏమన్నాడు, నాకు భార్యని ఎందుకు ఇచ్చావు, భార్య లేకపోతే నేను ఒంటరిగానే బ్యాచులర్గానే బాగుంది కదా, అక్కడ సినిమాకి షికారికి వెళ్ళిపోవడానికి బాగుంది కదా, భార్య ఉన్న కానించి టైంకి ఇంటికి రావాలి, నాకెందుకు భార్యని ఇచ్చావు అన్నట్లుగా ఆదాము మాట్లాడాడు. జాగ్రత్తగా విందాం. అవ్వ దగ్గరికి వెళ్తే, ప్రభా నీవు నాకు భర్తనిచ్చావు, భర్త ఉంటే సరిపోదు కదా, పక్కింటి సోదిగవులు చెప్పుకోవడానికి నువ్వెవరినిచ్చావు, సర్పాన్ని ఇచ్చావు, అందువల్లే మేము పళ్ళు తిన్నాము, అందుకే ఇలాంటి సాక్ష్యాలు దేవుడు తీసుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు, గోళ్ళలోని రాళ్ళు ఏం చేస్తాయంట, మొర్రపెట్టును, దోలములు వాటికి ప్రత్యుత్తరము ఇస్తాయి. కనుక మన పరీక్ష పాత్రములు దిద్దేవి రాళ్ళు. మనం ఇప్పుడు ఆ లోపల మూసాం, పర్లేదులే కనబట్టలేదు అనుకున్నాం, కానీ వాటికి దేవుడు చెవులిస్తాడంట. దేవుడు అందుకే అన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను పిల్లలు పెంచి గొప్పవాణిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. సృష్టితోటి దేవుడు మాట్లాడగలడు, సృష్టి వినేటట్లు చేయగలడు, సృష్టికి నోరు కూడా ఆయన ఇస్తాడు. మనం ఒక వారం విన్నాము కదా, హెబేలు చచ్చిపోయినప్పుడు రక్తము నోరు తెరుచుకుంది, బిలాము దేవుని వంకర మార్గం వెళ్ళినప్పుడు గాడిద నోరు తెరుచుకున్నది, దాతాము అభిరాము గుంపు సణుక్కున్నప్పుడు నేల నోరు తెరుచుకున్నది. జాగ్రత్తగా వినాలి, పెద్దవాళ్ళు నిద్రపోకూడదు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటా ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిలో అనేకమైన వాటిని మనం వింటా ఉన్నాము. ఈ దినం ఉత్తర పత్రికలుగా మనము ఎన్నో సంకీర్తన చదివామని చెప్పండి. మొదటి సంకీర్తన, ఇది సండే స్కూల్ మొదటి పాఠం అన్న అనొచ్చు. ఎవరు అడిగినా చెప్తారు. మరి మన సండే స్కూల్ పిల్లలు ఎంతవరకు చెప్పగలరో నాకు తెలియదు, కానీ సండే స్కూల్ చాలా ప్రాముఖ్యమైనది. ఏదో చెప్పాం కదా అన్న పేరుకి సండే స్కూల్ చెప్పకూడదు. ప్రతి వారము 2-3 పాటలు పాడిన తర్వాత ఇచ్చిన కంఠస్థ వాక్యాలు వారు అప్పచెప్పాలి. తర్వాత వారమునకు ఒక కథ చెప్పాలి వాళ్ళకి. ఇది సండే స్కూల్ యొక్క క్రమం. కనుక ఆ ప్రకారంగా ఇక్కడ మాచవరపాలెం నడిపిస్తున్న సండే స్కూల్ టీచర్స్ గమనించాలి. నెక్స్ట్ ఈ జూన్ 2వ వారం నుంచి నాకు ఈ నెలంతా మీరు ఏ పాఠాలు చెప్తారు, ఏ పాటలు పాడిస్తారు, ఏ కథ చెప్తారు, ఏ వాక్యం కంటెస్టిస్తున్నారో నాకు నేను వచ్చినప్పుడు మీరు బుక్ సబ్మిట్ చేయాలి. టీచర్స్ ఇద్దరు కూడా, ఇక్కడ దేవుని సేవకురాలు పాస్టమ్ గారు చెప్తా ఉన్నారు, అక్కడ సుసన్న టీచర్ చెప్తున్నారు కనుక మీరిద్దరు
మంత్లీ ప్లాన్ నాకు సబ్మిట్ చేయాలి. ఏ పాటలు పాడతారు సండే స్కూల్లో, ఏ వారం మనకు, తర్వాత ఏ కథ గురించి చెప్తారు, ఏ వాక్యం కంఠస్థిస్తారు, అది నాకు ప్లాన్ సబ్మిట్ చేయాలి. ఇది తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాను. కనుక ఇక్కడ దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు. దేవుడు ఇది ఒక మూల పాఠము. ఇది బైబిల్లోనే కాదు, లోకంలో కూడా. చిన్నప్పుడు సోషల్లోనే, సైన్స్లో నేను చదువుకున్నట్టు గుర్తుంది. 3 కోతులు ఉంటాయి, చూసారా మీరు బొమ్మలు? ఒక కోతి ఏం చేసుకుంటుంది అంటే నోరు మూసుకుంటుంది, ఇంకొకటి కళ్ళు మూసుకుంటుంది, ఇంకోటి చెవులు మూసుకుంటుంది. దాని అర్థం ఏంటి చెప్పండి? చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు. బాగుంది కదా? అలాగా లోకములో ఒక పాఠము. లోకము కూడా చెడు మాట్లాడొద్దు, చూడొద్దు, వినొద్దు అని చెప్తా ఉంది. ప్రభువాక్యం ఏం చెప్తుంది? నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు అని చెప్తుంది. ఇంచుమించు దీనికి సాదృశ్యంగా ఉన్నప్పటికీ దీనిలోని లోతు చాలా చాలా పరమార్థమునిచ్చే లోతుగా ఉంది. దుస్తుల ఆలోచన. చాలా మంది చాలా రకమైన ఆలోచనలు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఆలోచన చూడండి, సర్పము, జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినాలి, మీకు లేకపోతే పాఠ్యం అర్థం కాదు. సర్పము ఒక ఆలోచన ఇచ్చింది. ఎవరికి? అవ్వకి. ఏంటంటే, మీరు ఈ పండు తింటే ఏమైపోతారు? దేవతల వలె, దేవుని దూతల వలె అయిపోతారు. ఇంకొకటి, మీకు మంచేదో చెడేదో కూడా తెలిసిపోతుంది. కనుక దేవుడికి అది ఇష్టము లేదు. మీ దేవుడికి అది ఇష్టము లేదు. ఎవరి మీద విరోధంగా మాట్లాడింది? కన్న తండ్రి. అప్పటికి ఆదాముకి హవ్వకి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? లేరు. పరమాత్మగా సాక్షాత్తు దేవుడే వారికి తండ్రిగా ఉంటే, తండ్రికి విరోధముగా ఒక విషబీజము నాటింది సర్పము. ఏమని నాటింది? చాలా సార్లు మన తల్లిదండ్రులకు వ్యతిరేకముగా, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు, ఎదురింటి వారు, పక్కింటి వారు చెత్త కబుర్లు అన్నీ చెప్తారా? చెప్పరా? చెప్తారు. నీ తల్లి అలాంటిది, నీ తండ్రి అలాంటి వాడు, నీవంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, నిన్నొకలాగా చూస్తున్నాడు, అక్కనొకలాగా చూస్తున్నాడు, ఆ తమ్ముడిని ఒకలాగా చూస్తుంది, నిన్నొకలాగా చూస్తుంది, నీ చెల్లిని ఒకలాగా చూస్తున్నారు, నిన్నొకలాగా చూస్తున్నారని విషబీజము సాతాను నాటుతాడు. ఎవరు నష్టపోతారు చెప్పండి? తల్లిదండ్రులు నష్టపోతారా? విషబీజము నాటాడు సర్పము అవ్వలోని. ఒక చెడు ఆలోచన చెప్పాడు. సర్పము చెప్పిన ఆలోచన హవ్వ అంగీకరించిందా? సంతోషముగా అంగీకరించింది. ఏమి ఆలోచించలేదు. ప్రభువా, సర్పం ఇలా చెప్తుంది అని ఏ ఒక్క మాట తన భర్తతో చెప్పలేదు, దేవునితో చెప్పలేదు, ఎవరితో చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయంలో వెళ్ళిపోతా ఉంది. మనకి కూడా, మన కుటుంబము ఆత్మీయంగా, శరీర సంబంధ కుటుంబాలకు అనేక మంది చిచ్చు పెట్టడానికి చూస్తారు. దానివల్ల చిచ్చు పెట్టిన వాళ్ళు బాగానే ఉంటారు. మనకున్న సంబంధాలు ఏమైపోతాయి? తెగిపోతూ ఉంటాయి. మనకున్న ఔన్నత్యము, మనకున్న ప్రేమ, మనకున్న ఐక్యత, మనకున్న సమాధానము ఏమైపోతుంది? పోతుంది. ఉన్న విలువల్లో నుంచి కింద మెట్లోనికి వచ్చేస్తాము. దాని అర్థం ఏంటి చెప్పండి? సర్పము మాట విన్న తర్వాత అంతవరకు ఆదాము అవ్వ దున్నే పని లేదంట, మొక్కలకు నీళ్ళు వేసుకునే పని లేదు, బట్టలు ఉతుక్కునే పని లేదు, ఇంకా వంట చేసుకునే పని లేదు, వండిన దాన్ని ఓర్చుకునే పని లేదు, ఓర్చుకున్న దాన్ని వడ్డించుకునే పని లేదు, వడ్డించుకున్న దాన్ని తోముకునే పని కూడా లేదు. అన్ని పనులు ఎవరు తీసుకొచ్చారు? అవ్వమ్మ సర్పం మాటని తీసుకొచ్చింది. లేకపోతే ఈ పాటికి మనం కూడా చక్కగా ఏమి వంట వార్పు కార్యక్రమం లేకుండా జీవించే వాళ్ళమి. ఈ పనులన్నీ మనుషుడికి కారణం ఏంటి తెలుసా? సర్పము మాట హవ్వ ఉండడం వల్ల. తర్వాత ఇప్పుడు మనం వస్త్రములు వేసుకుంటా ఉన్నాము.
మనం వస్త్రములు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా వినండి. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వస్త్రములు వేసుకుంటాము, ఈ వస్త్రం రోజు రోజు మార్చాలా వద్దా? ఈ వస్త్రానికి కారణం ఎవరు చెప్పండి? ఆదాము అవ్వ ఆ పండు తినడం వల్ల. ఎందుకంటే చూడండి, మనకి వస్త్రములు ఇవ్వాలా లేదో దేవునికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ దేవుడు మనకు వస్త్రాలు ఇచ్చాడా? ఆది యందు దేవుడు నరునికి వస్త్రములు ఇవ్వలేదు. కుక్కను చూడండి, వస్త్రాలు వేసుకుంటుందా? వస్త్రాలు వేసారు అనుకోండి, అందరు చూసి ఏం చేస్తారు? దేవుడు కూడా మన బట్టలు చూసి నవ్వుతాడంట. అరే నేను ఇలాగ ఉండాలనుకున్నాను. ఒక కోతి వెళ్తా ఉంటుంది సర్కస్ లో, దానికి ఏదైనా చిన్న గౌన్ వేసారు అనుకోండి, దానికి ఏమైనా చిన్న షర్ట్ ప్యాంటు తొడిగిచ్చారనుకోండి, మనందరం చూసి నవ్వుతాం. వస్త్రం లేకపోయినా అది అందంగా కనబడదా? కనబడుతుంది. కుక్కను చూడండి, అది వస్త్రం లేకపోయినా అందంగా కనబడుతుంది, దాన్ని చేర్చుకుంటాము. రోజు రోజు బట్టలై మారుస్తాయా? మార్చవు. అలాగని రోజు చూసిన పెంపుడు కుక్కలు మనకేమైనా బోరు కొట్టేస్తుందా? కొట్టదు. కానీ మన వస్త్రం రోజు ఇది వేసుకుంటే, ఒరే మార్చరా, షర్ట్ మార్చరా, ప్యాంట్ మార్చరా, చీర మార్చమ్మా, నైటీ మార్చమ్మా అని మనం చెప్పాలి. ఎందుకంటే అదే వస్త్రములో మనం ఒక మనిషిని ప్రతిదినం చూడడానికి ఇష్టము పడటం లేదు. దీని అందరికి కారణం ఏంటంటే దుష్టుల ఆలోచన. దుష్టత్వం యొక్క ఆలోచన చూడండి ఎంతవరకు తీసుకొచ్చింది అంటే లేని శ్రమను మనకు పెట్టింది. బైబిల్లో ఒక తండ్రి ఉన్నాడు. తండ్రికి చాలా మంది కుమారులు ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఏంటంటే తండ్రి యొక్క పని ఏంటంటే, జాగ్రత్తగా విందాం. తండ్రి యొక్క పని ఏంటంటే అతడు ఒక రాజు అయిన తర్వాత కొంతమంది అంటున్నారు ఈయన రాజుగా ఉంటే బాగుండు, కొంతమంది అంటున్నారు ఈయన రాజుగా ఉంటే బాగుండు, కొంతమంది అన్నాడు ఈ కుమారుడు రాజుగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. కానీ దేవుని నిర్ణయము చెప్పండి, దేవుని నిర్ణయం వేరు కనుక ఆ తండ్రి కూడా ఎవరిని రాజుగా చెయ్యాలని అతడు ఏమి నిర్ణయము తీసుకోలేదు. కనుక అందులో ఒక కొడుక్కి ఒక ఆయన ఆలోచన చెప్పాడు, ఒరే నువ్వు సైలెంట్ గా ఉంటే, నువ్వు ఈ టైంలో గమ్మునుంటే, మౌనంగా ఉంటే, ఏమీ మాట్లాడకుండా ఉంటే ఫలానా నీ అన్నగారు, ఫలానా నీ తమ్ముడు రాజ్యము చేజిక్కించుకునే అవకాశం ఉంది. మరి నేను చేయాలరా? నీకు అందం ఉంది, ఉంది. నీ జుట్టు మంచి జుట్టు ఉంది. ఎన్ని తులాలు కట్ చేసేవాడంట అభిషేకము జుట్టు? తీసి చదవండి. దేవుని సమూయేలేనా? మొదటి 2వ సమూయేలు 14:26 చదవండి. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడు ఎల్లా వాటి ఎత్తు రాజతూనికను బట్టి 200 తులములాయను. 200 తులములు అంటే 222 గ్రాములు. తులం 11 గ్రాముల? 10 గ్రాములేనా? 12 గ్రాములు. అంటే 240 గ్రాములు అంతే. 12 200 × 2 అంతే కదా, 240 గ్రాములు. అంటే మనము సాధారణంగా స్త్రీలు మెళ్ళలో తులం వేసుకుంటే పర్లేదు, 2 తులాలు వేసుకుంటే చాలా బరువుగా ఉంటుంది. 200 తులములు ఏటేటా అభిషేకము జుట్టు గొరికించుకోవడం కాదు, కత్తిరించేవాడు. అంత జుట్టు పెరిగేదంటే ఎవరికి? అభిషేకంకి. మంచి జుట్టు గలవాడు కనుక ఆ దినాల్లో సాధారణంగా జుట్టున్న వాళ్ళని చూసి బాగా స్త్రీలు మోహపడేవారు, అంటే ఇష్టపడేవారు. కనుక అభిషేకము ఏటేటా జుట్టు బరువు అయిపోయింది కనుక వెళ్ళి కత్తిరించుకునేవాడు.
కనుక అభిషాలోము దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, బాబు నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు కూడా రాజకీయాల్లోనికి రావాలి. వస్తాను. మన దగ్గర డబ్బు లేదు, పర్లేదు బాబు, నీకు డబ్బు లేకపోయినా పర్లేదు, నీకు ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఏ ఫ్యాన్స్? జుట్టు ఫ్యాన్స్ ఉంటారు కదా. జుట్టు ఎగరేసే వాళ్ళకి, జుట్టు తిరగేసే వాళ్ళకి లోకంలో ఫ్యాన్స్ ఉంటారు. ప్యాంట్ చింపుకున్న వాడికి ఫ్యాన్స్ ఉంటారు. ఉంటారా? ఉండరా? ప్యాంట్ చిరిగిపోయిన వాడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొస్తే ఆ ప్యాంట్ లాంటి ప్యాంట్ నేను కూడా చింపేసుకోను అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారు. మనకు ఆమె స్టేటస్ పెట్టింది, నేను నిజంగా ప్యాంట్ చిరిగిపోయిందేమో, ఎక్కడ పడిపోయిందేమో మెసేజ్ పెట్టాను. లండన్లో ఉందామె. మెసేజ్ పెట్టానమ్మా నువ్వు ఏంటి ఎక్కడైనా పడిపోయావంటే, లేదు ఇది ఫ్యాషన్ అండి, ముడుకుల దగ్గర అంతా పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి, గాలి బాగా వెళ్తుంది లోపలికి అనుకుంటా. మరి ఎందుకు అంత రంధ్రాలు చేసుకున్నారో తెలియదు, కానీ అది ఒక రకమైన ఫ్యాన్స్. లోకములో నాగరికత ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, కానీ అభిషాలము కూడా ఈ దినాల్లో సినిమా యాక్టర్లకి, సినీ తారులకి ఫ్యాన్స్ ఉన్నట్లుగా అభిషాలోము కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కనుక ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగా ఆయన వెంబడించే వారిని ఆయన తట్టు తిప్పుకోవాలి. నేను ఎలక్షన్లో నిలబడితే నాకు ఓటేసే వాళ్ళు చాలా మంది యవనస్తులు ఉన్నారు. నేను ఎలక్షన్కి క్యాన్వర్సింగ్కి వెళ్తే, ఎలక్షన్కి ప్రచారానికి వెళ్తే యూత్ అంతా వచ్చి జిందాబాదులు చెప్తారు అని ఆయన్ని బలవంతంగా ఎలక్షన్లోకి తీసుకొచ్చారండి. ఎవరిని? అభిషేకంకి. ఇప్పుడు ఎలక్షన్లు నిలబడిన తర్వాత ప్రత్యర్థి ఎవరంటే వేరే పార్టీ వాడు కాదు, సొంత తండ్రే ప్రత్యర్థి. సొంత తండ్రి ఇంకా రాజ్యములో ఉండగా, జాగ్రత్తగా విన్నాం, సొంత తండ్రి ఇంకా పరిపాలన చేస్తా ఉండగా సొంత తండ్రికి విరోధముగా అభిషాలోము ఏ ఆలోచన చెప్పాడంట? దుష్ట ఆలోచన. దావీదు దాంట్లో నుంచి రాసిందే ఈ గీతము. దావీదు అన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవక. దుష్టుల ఆలోచన చెప్పులోని తన సొంత కుమారుడు వెళ్ళిపోయాడు. తన కుటుంబంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని ఒక కీర్తనగా, ఒక పాటగా రాశాడు. ఎవరు? దావీదు. ఇవన్నీ జీవిత పాఠాలు. కీర్తనలు చదివితే అర్థమవుతుంది. కీర్తనలు సండే స్కూల్లో ఎందుకు కంటెస్ట్ చేస్తారంటే, కీర్తనలు అన్ని కూడా ఒక పాట, ఒక పాఠముగా దేవుడు మనకి దావీదు ద్వారాగా, దాదాపుగా ఎన్నో కీర్తనలు దావీదు ద్వారాగా, కొన్ని సొలొమోను ద్వారాగా, కొన్ని మోషే ద్వారాగా, కొన్ని కొరాహు కుమారుల ద్వారాగా దేవుడు రాయించాడు. అయితే ప్రభు దావీదుతో చెప్తున్న మాట ఏంటి? దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. తన సొంత కుమారుడు ఏం చేశాడు? సరే, యుద్ధం ప్రకటించారు. ఆయనదొక పార్టీ, ఈయనదొక పార్టీ. ఇప్పుడు అక్కడ మనకైతే ఓట్లు వేయాలి, అవునా? మనకైతే ఎవరు గెలవాలంటే వాళ్ళకి ఓట్లు వేయాలి. అక్కడ ఓట్లు కాదు, యుద్ధం చేసుకోవాలి. యుద్ధంలో ఎవడు గెలిస్తే రాజ్యము వాడిది. కనుక ఇప్పుడు తండ్రి కొడుకు తలపడాలి. కొడుకు అయితే యుద్ధ రంగంలో ముందుల వరుసలో ఉన్నాడు, కానీ తండ్రి అయితే సొంత కుమారుడు మీద యుద్ధము చేయడానికి వచ్చాడా? రాలేదు. దుష్ట ఆలోచన ఉన్నప్పుడు నిన్ను ప్రేమించే వారిని కూడా నీవు యుద్ధము చేయడానికి నేను వెనక ఆడము. ఇక్కడ జరుగుతున్నప్పుడు యుద్ధము జరుగుతా ఉంది. యుద్ధము ముమ్మరంగా జరుగుతా ఉంది. ముమ్మరంగా జరుగుతున్నప్పుడు అందరూ ఆయన తట్టున్న వారందరూ చనిపోతా ఉన్నారు. తండ్రి తట్టున్న వారందరూ జయము పొందుతా ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు? యుద్ధంలో ఒక నీతి ఉంటుంది, యుద్ధంలో ఒక సాంప్రదాయం ఉంటుంది, యుద్ధంలో ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే యుద్ధంలో ఓడిపోతే ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తితే అతడు శత్రువైన తీసుకొచ్చి ఆహారము పెడతారు. అది యుద్ధ నీతి. మనము యుద్ధంలో ఓడిపోతుంటే 2 చేతులు ఏం చేయాలంట? పైకెత్తేయాలి. కానీ అభిషేకం చేతులు పైకెత్తాడా? ఓడిపోతున్నా పైకెత్తలేదు. ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను లోకంలో ఓడిపోతా ఉన్నప్పుడు, లోకంలోని పతనమైపోతున్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలి? 2 చేతులు పైకెత్తాలి. ఎత్తారా బైబిల్లో? 2 చేతులు పైకెత్తారా? ఎత్తలేదా? ఎవరు ఎత్తారండి? 2 చేతులు పైకెత్తిన ఎవరు? ఎవరు ఎత్తారు?
ఎవరు చేతులు పైకెత్తింది, ఎవరు ఆనుకున్న వాళ్ళు కాదు. అందుకే మూలపాఠములు మళ్ళీ నేర్పించవలసి వస్తుంది అంటున్నారు. లోకములు అన్నీ నేర్చుకుంటున్నాం కానీ చూద్దాం, నేను వాక్యం చూద్దాము. మీకు వాక్యం ఎక్కువైపోయింది, నేను కొంతకాలం దూరంగా ఉంటే మంచిదేమో కదా. నిర్గమాకాండం 9వ అధ్యాయము 33వ వచనము. నిర్గమా 9:33 చదవండి. మోషే ఫరోను విడిచి బయలు వెళ్ళి యెహోవా వైపు చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయాను, వర్షము భూమి మీద కురియుట మానెను. వర్షం ఆగాలంటే ఏం చేయాలంట? చేతులు పైకెత్తాలి. ఇంకా కిందకు వద్దాం. 17వ అధ్యాయము 12వ వచనం కూడా చదువు. 12 కాదు 11 నుంచి చదవండి. 17, 11. మోషే తన చేయి పైకెత్తి ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చేయి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతని దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఒక ప్రక్కను ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను మోషే చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యాస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచిరి. ఏం చేస్తే గెలిచారంట? చేతులు పైకెత్తితే. లోకములో ఓడిపోతుంటే, యుద్ధంలో ఓడిపోతుంటే చేతులు పైకెత్తితే వాడు గెలవకపోయినా శత్రువు అతను ఏం చేయడు? చంపడు. తీసుకుని వచ్చి భోజనము పెడతాడు. మీరు టిక్ పెట్టుకోండి. ఒకవేళ లోకములో ఎన్నో కష్టాలు ఉంటాయి. లోకంలో ఇరుగు పొరుగు వాళ్ళ బాధ ఉంటుంది, కొన్నిసార్లు తల్లిదండ్రుల వాళ్ళ బాధ ఉంటుంది, కొన్నిసార్లు అత్తమామల వాళ్ళ బాధ ఉంటుంది, కొన్నిసార్లు భర్త వాళ్ళ బాధ ఉంటుంది, కొన్నిసార్లు భార్య వాళ్ళ బాధలు ఉంటుంది. ఎన్నో రకమైన బాధల్లో సైతాన్ అన్నాడు, నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు గెలవు, నీకు జయము లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంట? 2 చేతులు పైకెత్తి దేవునికి మొర్ర పెడితే అమాలేకీల మీద మోషే యెహోషువ సైన్యము ఏం చూశారు? జయం చూశారు. మోషే కొంచెం చేతులు బరువెక్కిపోయి ఎంతసేపు పైకెత్తగలం? మీరే ఎవరైనా చేతులు పైకెత్తమంటే ఎంత ఎత్తుతాం కదా. ఎంత పైకెత్తాలంటే కొంచెం భారంగా ఉంటది. ఉదయం నుంచి సాయంకాలం వరకు దైవజనుడు చేతులు పైకెత్తగలడా? ఆయన కూడా రక్త మాంసములో ఉన్నాడు కదా, ఆయన కూడా శరీరంలో ఉన్నాడు కదా. చేతులు పైకెత్తలేనప్పుడు ఏం చేశారంట? అతన్ని కింద కూర్చున్న వాడిని రాయి మీద కూర్చోబెట్టారు. కొంచెం ఎత్తెదిగాడు. ఎవరు? మోషే. కింద కూర్చుంటే వీళ్ళు ఎలా ఒంగును పట్టుకోవాల్సి అతని చేతులు. కనుక మోషేకి ఏం చేశారంటే ఒక పెద్ద రాయిని తీసుకొచ్చారు. కనుక మోషే నించున్నట్లుగా కూర్చున్నాడు. కూర్చుని చేతులు పైకెత్తినప్పుడు ఒక పక్కన అహరోను, ఒక పక్కన ఊరు ఇలా చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆ యెహోషువ యుద్ధమును జయం తీసుకుని వచ్చేసాడు. కనుక మనం చూస్తున్న పాఠ్య భాగంలోని ఇక్కడ అబిషాలోము చేతులు పైకెత్తలేదు. ఎత్తడా? ఎత్తలేదు. నేను ఓడిపోతున్నాను తండ్రి నన్ను కనికరించంటే తండ్రి ఏం చేస్తాడు? కనికర పడతాడా? కోపడతాడా? కనికర పడతాడు. కానీ ఏం చేశాడు? నాకు నేనెందుకు లొంగాలి, నేనెందుకు లోబడాలి, నా తండ్రి మాట నేనెందుకు వినాలి, నేను ఎలాగైనా తేల్చుకుంటాను, పారిపోయినా కొన్ని దినములు ఎక్కడో దాక్కునైనా, కొన్ని రోజులు ఎక్కడో ఒంటరిగా ఉండైనా మళ్ళీ అందరినీ కూడగొట్టుతాను, ఇంకొక ప్రయత్నము చేస్తాను అని ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. సర్లే వదిలేశారు. వెళ్ళిపోతున్నాడే, పిరికివాడు కదా, పారిపోతున్నాడు. వదిలేస్తే అతని చేతిలో ఏముందంట? కంచర గాడిద ఉంది. గాడిదకి కంచర గాడిద అంటే గుర్రం. మన భాషలో గుర్రం యుద్ధములోని మంచిగా పరిగెట్టగలదు. కానీ దానికి ఏం కడతారు చెప్పండి? గుర్రానికి గంతలు కడతారు. గుర్రానికి కానీ కళ్ళు కానీ విప్పితే ఎక్కడ పడితే అక్కడికి
వెళ్ళిపోతుంది. కనుక గంత కట్టాడు, వెళ్తా ఉన్నాడు. ఈ కంగారులో, ఈ ప్రయాణం యొక్క అలజడిలో పారిపోతున్నాడు కదా, శత్రువుని చేతికి చిక్కకుండా. ఏమైందంటే ఆ గాడిద ఒక మస్తికి వృక్షం కింద నుంచి అతన్ని తీసుకువెళ్ళింది. అక్కడ కూడా ఏం చేశాడు మనోడు? ఏం చేశాడు? ఎగరేసాడు తల. మామూలుగా తల ఎలాగ ఉంటుంది? కిందకే ఉంటుంది కదా. ఎగరేయడం అలవాడు కదా, ఎగరేసాడు. ఎగరేయడం అది ఎగరేసింది ఎక్కడికి? ఆ మస్తికి చెట్టు కొమ్మలకు చిక్కుకుంది. గుర్రము దాని కింద నుంచి సాగిపోయాను. చదవండి 18 సమూయేలు 2 సమూయేలు 18వ అధ్యాయము చదవండి. అదంతా కాదు. అబీషాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవలకు ఎదురాయను. ఆ కంచెరగాడిద ఒక గొప్ప మస్తికి వృక్షము కింద చిక్కు కొమ్మల కిందకు పోయి అతని తల ఆ కొమ్మలకు చిక్కునందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వేలాడుతూ ఉండగా. సరిపోతుంది. ఎక్కడ వేలాడుతున్నాడంటే భూమి మీద ఉన్నాడా? చెప్పండి, భూమి మీద ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడా? అటు ఇటు కాకుండా వదిలేదు సైతాన్ నిన్ను. లోకములో సైతాన్ ఒక భ్రమ కలిగిస్తుంది. లోకములో ఆదాము అవ్వకి మొదటి భ్రమ ఏంటంటే దుష్ట ఆలోచన. ఏం చేస్తుందంటే సాతాను కూడా అటు ఇటు కాకుండా వదిలేస్తుంది. సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభా నువ్వు ఆదాముని శపించేసావు. ఆదాము శ్రమ ఏంటి చెప్పండి? బతుకాలం అంతా చెమట ఊచి నువ్వు అన్నము ఇంటి వారికి సంపాదించాలి. హవ్వ శ్రమ ఏంటంటే నీవు ప్రసవ వేదన పొందాలి. ప్రసవ వేదన పొందుచునే బిడ్డలను కనాలి. ఈ శ్రమలు పెట్టినప్పుడు ఇక మీదట భూమి మీరు సారము చేస్తేనే గాని, మీరు దున్నితేనే గాని, నీళ్లు వేస్తేనే గాని, విత్తనములు వేస్తేనే గాని దాని ఫలం అది ఇయ్యదు. ఇవన్నీ చెప్పినప్పుడు ఇంత పెద్ద కబుర్లు చెప్పిన సాతాను వచ్చి, ప్రవ్వా ఏంటి నువ్వు చేస్తున్నది? నువ్వు అలాగే చేయకూడదు కదా, నేనే చెప్పినా, నేనే మాట్లాడిందా? దానికే దేవుడు కాళ్ళు ఏం చేశాడు? ఎర్రగొట్టాడు. సాతాను అంతకుముందు సర్పము ఒక మృగమంట, ఒక జంతువు. సర్పము ఇప్పుడున్న సర్పంలా లేదు. అంతకుముందు సర్పము కూడా దేవుడు ఒక యుక్తిగల జంతువుగా, భూజంతువులు అన్నాడు దాన్ని. పాము కీటకం అనలేదు. భూజంతువులు అన్నిటిలో సర్పము ఎలాగుందంట? యుక్తి గలదై ఉండెను. కనుక దానికి కాళ్ళున్నాయి. దేవుడు మాట్లాడడానికి నోరు కూడా దానికి ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇప్పుడు సర్పానికి నోరు పోయింది, కాళ్ళు పోయాయి. చూడగానే పరుగు వెళ్ళిపోద్దా? వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే దేవుడు అన్నాడు, నీవు దాని తల మీద ఏం చేస్తావు? తొక్కేతావు. నీ మడిమి దాని తల మీద ఉంటది. నీకు సర్ప వంశానికి, దేవుని వంశానికి, మానవ జాతికి కలకాలము ఏముంటదంట? వైరము అంటే శత్రుత్వము. మనం చూస్తే సర్పము కాటేయాలనుకుంటది, సర్పం చూస్తే మనం కూడా కర్ర తీసి కొట్టాలని ఉంటది. ఇది దేని వల్ల వచ్చిందంటారు? దుష్ట ఆలోచన వలన. కనుక అబీషాలోము పాడైపోయాడు, అబీషాలోము చెడిపోయాడు, అబీషాలోము నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వెపన్స్, ఆయుధాలు ఏమీ లేవు, కేవలం ఒక కంచెరగాడిద ఉంది. దాన్ని నమ్ముకున్నాడు. అదేం చేసిందంటే ఆకాశానికి భూమికి మధ్యలో వదిలి వెళ్ళిపోయింది, వేలాడదీసి వెళ్ళిపోయింది. ఉందా అది? అయ్యో నా యజమానుడు వేలాడుతున్నాడు అని ఉందా? వెళ్ళిపోయింది. అలాగే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాడు. చిక్కిన వాడిని దొంగలు ఎలా ఉతికారు? చంపేశారా? ప్రాణంతో ఉంచారా? కొర ప్రాణము అంటే చావలేదు, బ్రతకలేదు, కోమలో పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు కోమలో పెట్టారు? ఎవరు? దొంగలు. సైతానుడు అలాగ చేస్తాడు. ఇక్కడ మనకి నూతన నిబంధనలో దేవుడు ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి నా ఆస్తి నాకు వచ్చి బాగుమని తన తండ్రిని అడిగాను. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టి ఇచ్చాడు. ఇవ్వలేదా?
ఇద్దరికి పనిచేశాడు. చిన్న కుమారుడు ఏం చేశాడు? కొన్ని దినములు అయిన తర్వాత అతను సమస్తము సమకూర్చుని దూరదేశం ప్రయాణమైపోయి అతను తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. బానే ఉంది. అతడు తన ఆకలిని నింపుకోనగోరి ఏం చేశాడు? ఆ దేశస్థులో ఒకని చెంత అతడు చేరాడు. కానీ ఎవడు అతనికి ఏమీ ఇయ్యలేదు. అయితే పందులు తినుపొట్టుతో తన ఆకలిని తన కడుపును నింపుకొని ఆశపడిన గాని ఎవడో ఏమీ ఇవ్వలేదంట. అయితే బుద్ధి వచ్చినప్పుడు అతను ఒక మాట అంటున్నాడు, నేను ఆకలికి ఇక్కడ చచ్చిపోతున్నాను అన్నాడా? ఆకలికి ఇక్కడ చచ్చిపోతున్నాను అంటే అతను చచ్చిపోయాడా? చెప్పండి, చచ్చిపోయాడా? చావలేదు. అలాగని ఫుల్గా మంచిగా ఆహారం తిన్నా జాగ్రత్త కూర్చోండి అన్న బాబు, మట వేసుకోండి. ఏంటది? అతడు ఆకలికి చచ్చిపోయాడా? చావలేదు. అలాగని ఆహారం ఉండి మంచిగా బట్టలేసి తిరుగుతున్నాడా? లేదు. అటు ఇటు కాని స్థితిలో సైతానుడు చిన్న కుమారుణ్ణి అక్కడ దేశంలో వదిలేశాడు. స్నేహితులు ఉన్నారా? చాలా మంది స్నేహితులు కదా. ఫారెన్ వెళ్తారంటే చాక్లెట్లు, ఫారెన్ వెళ్తారంటే గౌన్లు, ఫారెన్ వెళ్తారంటే సూట్లు, బూట్లు అన్నీ. అక్కడ ఏమీ లేకపోతే ఎవడో కనీసం మూతు తుడడానికి కూడా ఉండడు. కనుక అటు ఇటు కాకుండా సైతాన్ని ఏం చేశాడంటే తప్పిపోయిన చిన్న కుమారుణ్ణి కొన ప్రాణం అంటే ఆకలికి చచ్చిపోయే స్థితిలో వదిలిపెట్టేశాడు. అప్పుడు అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. కానీ అభిషేకం బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు. ఏలాడుతూ ఉంటే చిక్కు కొమ్మల నుంచి తల వెంట్రుకలు తీసుకుందామని ఆశపడతాడు. కానీ ఒకవేళ అక్కడ చేతులు పైకెత్తుంటే ఎవరు సైన్యము? యోవాబు సైన్యము అభిషాలోముని హతమార్చుండేది కాదు. కానీ చూశాడు, ఈయనెంతగా వదలాలి? వీడే కదా ఈ యుద్ధం అంతా. చక్కగా ఉన్నాము, దేశం అంతా బాగున్నప్పుడు వీడి దీన్ని రెండుగా చేయాలనుకున్నాడు. వీడు బ్రతకడానికి వీల్లేదు. అయ్యా తండ్రి ఒప్పుకోడరా, తండ్రికి నేను చెప్తాను, మీరు కానివ్వండి, వేసేయండిరా. వేసాడు. వేసిన తర్వాత అతని శవాన్ని కనీసం ఇంటికి కూడా తీసుకొచ్చారా? తీసుకురాలేదు. ఒక రాళ్ళు గొప్పగా వేసి ఆ లోయలో వేసి పాతేశారు. అంతే, అయిపోయింది. జీవితం సమాప్తం. ఏంటంట? సినిమాలకు వెళ్ళాడా? షికారులకు వెళ్ళాడా? బూతులు బాడాడా? అబద్ధాలు ఆడాడా? త్రాగుడు చేయన్నాడా? వ్యభిచారంలో ఉన్నాడా? కాదు. ఒక చిన్న ఆలోచన అభిషాలము జీవితమును లేకుండా చేసేసింది. బలాఢ్యుడే, అందగాడే. లోకంలో ఇశ్రాయేలులో అలాంటి సౌందర్యవంతుడు లేడని బైబిల్ చెప్తుంది. అతని సౌందర్యము, అతని అందము, అతని చాతుర్యము అతని పతనం చేసేసింది. దేనివల్ల? అతని స్వంతగా వచ్చిన ఆలోచన కాదు. లోకంలో ఐతోపేలు యొక్క ఆలోచన, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. నేను ముగించేస్తాను. పాపుల మార్గమున నిలవద్దు. చూడండి, ఒక ఆలోచన అనుకుంటాము, దానివల్ల ఎంత నష్టపోతుంది కుటుంబాలు. ఒక మనుష్యుడు ఉన్నాడంట. అతడు యోదయ బెత్లెహేములో నుండి మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళాడంట? కాపురం ఉండడానికి వెళ్ళాడు. అసలు ఇవాళ అబ్రహాం గురించి చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు అది నాకు నడిపింపలేదు. చాలా వారముల నుంచి దాన్ని సిద్ధపడతా ఉన్నాను. ఒక పెద్ద ప్రసంగం తయారు చేసుకుంటా ఉన్నాను. ఒక మనుష్యుడు యోదయ బెత్లెహేములో నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? మోయాబు దేశానికి. ఎందుకు వెళ్తున్నాడంట? కాపురం ఉండడానికి వెళ్ళాడు. కాపురం ఉందా? చనిపోయాడు. చనిపోయి కానీ బుద్ధి వచ్చిందా? రాలేదు. పెద్దోడు వెళ్ళిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చిందా? రాలేదు. రెండోవాడు వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చిందా? అప్పుడు బుద్ధి వచ్చింది. కనీసం కోడలను తీసుకునైనా వచ్చింది. ఎవరు? నయోమి. ఈ నయోమి కాదండి. నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, నా పేరు మారా అంటే చేదు నా పేరు అని పిలవండి. నా జీవితం విషమైపోయింది. ఎందుకంటే సర్పము యొక్క మాట నా భర్త విన్నాడు. భర్తకి నేను కూడా ఏం చేశాను? ఏకీభవించాను. ఉదయ బెత్లెహేంలో ఆ నలుగురికే ఉందా కరువు? చెప్పండి. ఇంకా మిగతా ఎవరికి కరువు లేదా?
అందరూ వెళ్ళాలి కదా, వీళ్ళొక్కడ ఎందుకు వెళ్ళిపోయారు? ఐతోపేలు లాంటి ఆలోచన, దేవునికి విరోధమైన ఆలోచన, దేవుని సంఘానికి విరోధమైన ఆలోచన, దేవుని బిడ్డలకు విరోధమైన ఆలోచన, దేవుని వాక్యమునకు విరోధమైన ఆలోచన, అది ఎవరు చెప్పినా దాని ప్రక్కన నీవు నేను పెట్టకపోతే పతనమే. రెండవది, పాపుల మార్గమందు నిలవద్దు. వెళ్తా ఉంటాము, మార్గములు చాలా ఉంటాయి, కొన్ని సెంటర్లో ఆగితే లాగుతూ ఉంటుంది. ఏంటది? కొంచెం ఇక్కడ దాటి ఆ ఊరు వెళ్తూ ఉంటే ఆ పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ గబుక్కుని ఏదైనా ఇనుము ఏదైనా టచ్ చేసాం అనుకోండి, అక్కడ పైనుంచి హై టెన్షన్ వైర్లు వెళ్తాయి, చాలా ఎక్కువ మోతాదులోని విద్యుత్ కరెంట్ వెళ్తూ ఉంటుంది. నేను చాలాసార్లు ఇంతకుముందు కారు లేనప్పుడు బండి మీద వెళ్తా ఉన్నప్పుడు ఆ బండి బ్రేక్ కొంచెం ఇనుము ఉంటుంది, దాన్ని ఇలా టచ్ చేసే సురుక్ మన షాక్ కొడుతూ ఉంటుంది. ఏంట్రా ఇక్కడంటే ఆ పైన హై టెన్షన్ వైర్లు వెళ్తా ఉన్నాయి. అలాగే పాపుల మార్గం అలాంటిదంట. కొన్ని కేంద్రముల దగ్గర, కొన్ని సెంటర్లో ఆగకూడదు. ఆగితే అది ఏం చేస్తుంది? లాగుతుందా? లాగదా? లాగుతుంది. కొన్ని 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 దుకాణాలు స్త్రీలకు బాగా మొక్కు ఉంటుంది కదా, మంచి బట్టల షాప్ చూస్తే పాపం ఆడి భోజనంకి వెళ్ళే టైంలో వెళ్ళి కూర్చుంటారు. వీళ్ళు అక్కడ తీసేది 100 చీరలు బయట తీస్తారు, కొనేది ఒకటి కూడా ఉండదు. మళ్ళీ వస్తాం, అది పక్కన ఉంచండి, ఎవరికే వద్దని చెప్తే కొనరు. అవునా కాదు చెప్పండి? ఇది ప్రక్కన ఉంచండి, ఖచ్చితంగా తీసుకుంటాము, ఇది పక్కన ఉంచండి, ఇప్పుడే వస్తామండి అని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆడు ఎన్నిసార్లు సద్రా ఆ చీర అక్కడ ఉంటుంది, వీళ్ళు రానే రారు. చూడండి, నేను ఎందుకు చెప్తానంటే పాపుల మార్గము మన సమయం కొన్నిసార్లు వ్యర్థము చేసేస్తూ ఉంటాము. కొన్ని షాపులు ఉంటాయి, మద్యం దుకాణాలు, ఆ కొన్ని షాపులు ఉంటాయి రోడ్డు ప్రకారం, చిన్న చెట్టు కింద ఒక ఆడవాడు కూర్చుంటుంది. ఏంటది? తెల్లగా ఉంటది. అబ్బా తాగితే మంచిదండి, ఎండాకాలం సెలవు చేస్తుందండి, ఎండాకాలం మంచి శక్తి వస్తుందండి, కొంచెం అటు ఇటు కూడా మాట్లాడొచ్చండి, కొంచెం ధైర్యం వస్తుందండి. జాగ్రత్త, కళ్ళు కొండను దేవుడు పగలగొడతాడు. ఈసారి తాగేవా అక్కడే ఎక్కుళ్ళు వచ్చేస్తాయి నీకు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపుల మార్గమున నిలవద్దు. ఒక ఆయనతో చెప్పాడంట, అయ్యా నేను ఎప్పుడు సిగరెట్ చుట్ట తాగనండి. ఆయన కూడా చాలా గట్టిగా హెచ్చరించాడు, ఇంకా ఎప్పుడు తాగనండి. ఏం చేశాడు? అయ్యగారు చూడట్లేదు కదా అని పొలంలోకి వెళ్ళాడు, గేదెలు కాస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? పాపం నోట్లో మంచిగా పొడుగ్గా చుట్ట పెట్టాడు పెదాల కింద. పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట, అగ్గి పెట్టి రంగ తీస్తున్నాడు. మొదటి రంగ తీసాడు అంటే వెలిగించాడు, ఎలగలేదు. మళ్ళీ వెలిగించాడు, ఎలగలేదు. మళ్ళీ వెలిగించాడు. ఈసారి దేవుడు పాట్మని దోడ మీద ఏం చేశాడు? దోడ మీద కొట్టాడు. చుట్టలేదు, ఇంకేమీ లేదు. ఆ దెబ్బకి ఆయనకి బుద్ధి వచ్చేసింది. అలాంటి స్థితి మనము తెచ్చుకోకూడదు. దేవుడు కొడితే చాలా గట్టి కొడతాడు. మన దెబ్బలో సాయంకాలానికి మర్చిపోయి అమ్మ చాక్లెట్ డబ్బులు సైకిల్ అంటాం, కానీ దేవుడు కొడితే మర్చిపోలేము. దేవుడు దెబ్బ కొడితే ఎవరు మర్చిపోలేరు. కనుక దేవుడు అన్నాడు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడదురు. కొట్టడానికి దేవుడు దెబ్బ కొట్టాడంటే ఏ దెబ్బ అయినా కానివ్వండి, దౌడ మీద కొట్టవసరం లేదు, ఇంట్లో ఏదైనా కొట్టవసరం లేదు, రకరకాలుగా దేవుడు దెబ్బ కొడతాడు. కొన్నిసార్లు ఆ దెబ్బ నుంచి కోలుకోలేము. కనుక పాపుల మార్గం అని నిలవక. నేను హైవేలో రాత్రి ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటాను. ప్రయాణం చేసి వెళ్తా ఉంటాను. మధ్యలో అక్కడ ఎవరు మనిషి జనసంచారం ఉండరు, అక్కడ కొంచెం ఎవరు ఉండరు. ఆ అకస్మాత్తుగా స్త్రీలు వచ్చి అక్కడ ఆపుతూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళు ఏ మార్గం? అది పాపుల మార్గము. వ్యభిచార వృత్తిలో ఉండి వేశ్య గమనము స్థితిలో ఉంటూ వారి జీవనోపాధి సాగించుకుంటా ఉంటారు. వారి జీవనము సాగిస్తూ ఉంటారు. కనుక మనం అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొన్ని బస్ స్టాండ్లో చూస్తున్నప్పుడు, కొన్ని రైల్వే స్టేషన్లో చూసినప్పుడు, ఇటీవల నేను ఎంతకాలం గుర్తులేదు కానీ విజయవాడలో దిగాను. విజయవాడలో బస్సు దిగి నేను బస్ స్టాండ్కి వస్తున్నాను, రైల్వే స్టేషన్కి వస్తున్నారు. రైల్వే స్టేషన్ దిగి బస్సు ఎక్కడానికి ప్రయత్నంలో ఉన్నాను, తెలియదు. కానీ మొత్తాన్ని దిగి వస్తుంటే నా వెనకాతలు వస్తున్నారు. 2-3 అయిపోయినట్టుంది టైము. ఏంటమ్మా అంటే, అయ్యా మీతో మాట్లాడాలి. దేనికోసము? పాపపు మార్గము. లోకములో ఎక్కడ చూసిన అపవిత్రత ఉంది. కాలు జారితే
ఒకవేళ మనము మన యొక్క దేహము ఎవరు చూడలేదు కదా, పర్లేదు అనుకుని కాలు జారిందంటే అయిపోయింది పతనం. లోకంలో భయంకరమైన రోగాలు ఉన్నాయి. కొన్ని రోగాలకి వ్యాధి నిరోధము చేసే యాంటీబయాటిక్స్ కానీ టాబ్లెట్లు కానీ వైద్యం లేదు. రాకెట్లు కనిపెడుతున్నారా? చంద్రమండలంలో కూడా మనుషుడు వెళ్ళగలడు, కానీ దేవుడు మొత్తితే వచ్చే జబ్బుకి ఈ లోకంలో వైద్యం ఉందా? లేదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపుల మార్గమున నిలవద్దు. పాపుల మార్గము నిలవద్దు. భయంకరముగా ఉంది లోకము. ఎక్కడ చూసినా అపవిత్రత, పరిశుద్ధత కాపాడుకోవడము చాలా కష్టతరము. కానీ దావీదు మొట్టమొదటి గీతం అదే రాస్తున్నాడు, పాపుల మార్గములో మీరు నిలవద్దు. మూడవది అంటున్నాడు, ముగించేసుకుందాము, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోవద్దు. ఇది ఇంకా భయంకరమైనది. ఇది కొన్నిసార్లు ఎలాంటి భయంకరమైనది అంటే, అపహాస్యము చేసేవారంటే ఎవరు చెప్పండి? హేళన చేసేవారు. కొన్ని తూములు, కొన్ని మదాలు, కొన్ని బ్రిడ్జిలు ఉంటాయి, అటుపక్క ఇటుపక్క కూర్చుంటారు, సెల్ ఫోన్ నొక్కుంటా, గేమ్లు ఆడుకుంటా. అక్కడ ఎవరైనా ఆడలు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? హేళన చేస్తారు, కామెంట్ చేస్తారు, టీజ్ చేస్తారు. కాలేజీలో చూస్తే మేము చదువుకున్నప్పుడు అంతగా లేదు, కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఏంటి? ఈవ్ టీజింగ్. కొన్ని కాలేజీల్లో మనం చూస్తే కొత్తగా ఒక మొదటి సంవత్సరంలో వాళ్ళు చదివితే రెండవ సంవత్సరంలో ఏం చేస్తారు? నువ్వు నాకు ప్లేట్ తేవాలి, నాకు అన్నం పెట్టించాలి, నా కడ్రాయర్ కూడా నీవే ఉతకాలి. ఇదంతా ఏంటంటే అపహాస్యము. కొన్నిసార్లు వాళ్ళని బట్టలు ఇప్పి నగ్నంగా నడిపిస్తారు. కాలేజీ చదువు అనుకుంటారు చాలా మంది. మా బిడ్డలు బాగా చదువుతున్నారు, మంచి విద్యాభ్యాసం చేస్తున్నారు అంటున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్య, నీ జ్ఞానం నేను ఏం చేసింది? చెరిపేసింది. విద్యా జ్ఞానము చెరిపేస్తుంది. కనుక విద్యను అభ్యసించక ముందే, లోకంలో కాలేజీ జాయిన్ అవ్వకముందే, లోకంలో లేత వయసు నడిప్రాయము గడియక ముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దానికోసమే మారు మనసు, దానికోసమే పశ్చాత్తాపము, దానికోసమే పాపక్షమాపణ, దానికోసమే బాప్తిస్మము. మనమేమనుకుంటాము? అంతా ఎంజాయ్ చేసిన తర్వాత అప్పటికి నీ కాలకాలము, నీ యొక్క ఆత్మీయ జీవితం అంతా ఏమైపోతుంది? పతనం అయిపోతుంది. నీ విద్య, నీ జ్ఞానము నేను ఏం చేస్తుంది? చేరిపేస్తుంది. అందుకే అంటారు ఏంటంటే, చదువుకున్న వాడికన్నా చాకలి వాడు బెటర్. అంటే ఏంటి? ఆడైనా కొంచెం శుభ్రం చేస్తాడు. చదువుకున్న వాడికి శుభ్రం ఉండదు, హృదయంలో శుద్ధి ఉండదు, ఆలోచన శుద్ధి ఉండదు. అమ్మాయి కనబడితే మనసు పాడైపోతుంది, అబ్బాయి కనబడితే మనసు పాడైపోతుంది. వీళ్ళ కాకపోతే వాళ్ళ కాకపోతే వీళ్ళు. అందుకే యోవేలు రాసిన గ్రంథంలో అన్నాడు, ఇలాంటి సంగతులు మీ దినములో జరిగేవా? ఇవి మీరు మీ పిల్లలకి, వారి పిల్లలు వారి పిల్లలకి, వారు రాబో తరముల వారికి చెప్పాలి. ఏం జరిగిందంట? గొంగళ పురుగు విడిచిన దాన్ని మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసిన. మొత్తులారా మేల్కొనండి, మొత్తులారా మేల్కొనాలి. ఏ మార్గంలో ఉన్నాము? అపహాసకులు. హాస్యం చేయకూడదు. కొన్నిసార్లు కొంతమంది ఎక్కువగా కామెంట్ చేసే తట్టుకోలేక విషము తాగి చనిపోయే వాళ్ళు ఉంటారు. అయ్యో, నేను ఇలాంటి భయంకరమైన నింద నేను భరించలేను, అయ్యో నేను ఇలాంటి అపహాస్యం మాటలు వినలేను, ఇలాంటి అపహాస్యం నన్ను హేళన చేస్తున్నారు, నా నడకని హేళన చేస్తున్నారు, నా వస్త్రధారణ హేళన చేస్తున్నారు, నా జడని హేళన చేస్తున్నారు, నా మాట హేళన చేస్తున్నారు, నా ఇంటిని హేళన చేస్తున్నారు. నీవు నేను ఆ లిస్టులో ఉండకూడదు. లిస్టులో ఉండకుంటే సరిపోదు, కానీ ఆ స్థలములో మనము కూడా వెళ్ళి కూర్చోకూడదు. సాయంకాలం అయితే ఏం చేస్తారంటే, సామెతలో ఉంటది, సంధ్య వేళలోని చదవండి,
ప్రసంగిలోనా సామెతలు చదవండి. చదివేరా? క్షమించాలి. క్షమించండి. నేను చూడండి, సామెతల గ్రంథము ముసిడి పండు అంత చేదనంట. చదవండి. జార స్త్రీ పెదవుల నుంచి తేనెకారును. చదవండి చదవండి చెప్పి చదవండి. చదవండి నాన్న. ఎన్నో అధ్యాయం ఎన్నో వచనము? 5వ అధ్యాయం 8వ వచనం. చదవండి. ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం? 5వ అధ్యాయము. దార స్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటెయు నూనెపైనవి దాని వల్ల కలుగు ఫలము ముసిడి పొండంత చేదు, అది రెండంచులు గల ఎటువంటి కత్తి కంటేను పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. సరిపోద్ది. ప్రసంగి రాసిన గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనము. తగ్గిపోవును, తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, వీధి తలుపులు మూయబడును, యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నాదము చేయు. తిరగటి మళ్ళీ చదవండి. ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును, పెట్ట కోతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. ఇక్కడ ఏమంది? మొదటదా తిరగటి రాళి ధ్వని అంటే ఏం చెప్పండి? తిరగటి రాయి అంటే మీరు అనుకుంటారు, ఇది కాదు. తిరగటి రాయ ధ్వని ఏమైపోద్దంట అంటే ముడుకాళ్ళు వ్యాధి వస్తుందని. ఏంట్రా ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారు మీరు కదా. మనకి తిరగలు ఆడలేదనుకోండి, ముడుకు దగ్గర ఏముంటుంది? తిరగలు ఉంటుంది, మీకు తెలీదు. ఆ బాల్ తిరుగుతూ ఉంటుంది. ఆ బాల్ తిరగకపోతే ఏమైపోతుంది? నడక జరగదు. తిరగటి రాళ్ల ధ్వని. చదవండి. పెట్టె యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతము నాదము చేయవారు అందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు. చూడండి ఏమవుతుందంట, అక్కడ ఏ ధ్వని ఉండదు. లోకములో అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. అక్రమ విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కనుక మనం ఏం చేయాలంట? దేవుని వాక్యం అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు. మనం ఏమనుకున్నాం? పలానా వాడిని బాగా కామెంట్ చేశాను రా, పలానా వాడిని బాగా హేళన చేశాను, పలానా వాడిని బాగా ఏం చేశాను? ఇబ్బంది పెట్టాను. కనుక నేనేం చేశాను? నేను బాగా చెప్పాను, ఆమె ఏడ్చుకుంటూ పోయింది, వాడు ఏడ్చుకుంటూ పోయాడు, కనుక నేను చాలా జయం పొందానని ఏం చేస్తామంట?
కాలర్ ఎగరేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు దాని వల్ల ఏమవుతుందంట, నీ నడకలో దేవుడు ఏం చేస్తాడంట, కట్ చేసేస్తాడని వాక్యం తేడాగా చెప్తా ఉంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యము 7వ అధ్యాయం సామెతలు 7:8 చదవండి. సామెతలు 7:8. సంధ్య వేళ ప్రొద్దుగుంకు వేళ తరువాత చిన్న చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి ముందర నడుచుచుండెను. ఇది నేను అడుగుతున్న వాక్యం. దేవుని వాక్యం ఏంటంట, ఏమవుతుందంటే యవనుల మధ్య 7వ వచనం చదవండి. యవనుల మధ్యను బుద్ధి లేని వాడు పొడుచువాడు ఒకడు నాకు కనబడ్డాడు. ఎవడు వాడు? అపహాస్యం చేసేవాడు. యవనుల మధ్యన బుద్ధి లేని వాడు అంట. ఎవడంటాడు? పొడుచువాడు నాకు. అంటే అర్థం ఏంటి? అందరూ కామెంట్ చేయరు, అరే నువ్వు మాట్లాడరా, నువ్వు బాగా మాట్లాడతావు, నువ్వైతే సెటైర్లు బాగా వేస్తావు, నువ్వు డైలాగులు బాగా వేస్తావు, వీడికి ఏంటంటే వీడి బుద్ధి ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. వాక్యము జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు? బుద్ధి లేని పడుచువాడు నాకు కనబడి. వాడు ఏం చేస్తున్నాడంట? సంధ్య వేళ అంటే చీకటి అప్పుడప్పుడే వస్తున్నప్పుడు, ప్రొద్దు గుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుతుంటాడు. వాడు పాపము చేయడానికి తిరుగుతూ ఉంటాడు. ఇష్టానుసారంగా తిరిగి దాని ఇంట ముందర నడుచుచుండెను. అంత వేషం వేసుకున్న కపట గల స్త్రీ ఒకటి వాని ఎదుర్కొన వచ్చను. అయిపోయింది. ఏమైపోయింది? పతనం. జీవితంలో నేను బాగా ఉన్నాను, ఆనందించాను. నేను అనేక మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యా నా జీవితం పవిత్రతలు ఏం చేసావా, నేను ఎంతమందితో ఉన్నా నాకు లెక్కలేదండి. నా జీవితంలో చాలా మందితో పాపం చేశాను, అక్రమంలో ఉన్నాను, అవినీతిలో ఉన్నాను. నేను యవన కాలం ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ మధ్య నేను కాలు ఎగరేసేవాడినండి. ఏమని? నేను ఫలానా దగ్గరికి వెళ్ళాను, అది చాలా నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. కానీ నేటి దినమందు నా జీవితము, వివాహ జీవితం నాకు అనుగుణంగా లేదు. నేను వివాహం చేసుకోవడానికి నాకు తీరని వ్యాధులున్నాయి, నాకు తీరని బలహీనతలున్నాయి, నాకు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ప్రార్థన చేయండి. నాకు బిడ్డలు కలగట్లేదండి. డాక్టర్ని అడిగితే అయ్యో నీకు సుఖ వ్యాధులు ఉన్నాయి కనుక నీకు ఇంకా బిడ్డలు కలరని చెప్తున్నారండి. ఎందువల్ల? ఒక పొడుచువాడు సంధి వేళ తిరుగుతా ఉన్నాడు జార స్త్రీ దగ్గరికి. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండద్దు. ఇదంతా జ్ఞాని అయిన సొలొమోను కిటికీలోంచి చూస్తా ఉన్నాడు. కిటికీలో చూస్తే వీధిలోని మనుషులు ఎలా చెలరేగిపోతున్నారో గమనించి రాస్తా ఉన్నాడు. నా మొదటి వచనమా 7:6 నా ఇంటి కిటికీలో నుంచి, నాలిక కిటికీలో నుంచి నేను పార చూడగా జ్ఞానము లేని వాని మధ్యను. ఎవరికంటాలకి జ్ఞానము లేదు. విద్య పాడు చేస్తా ఉంది. విద్య అభ్యసించదని చెప్పను కానీ విద్యను అభ్యసించక ముందు, ఉన్నతమైన విద్యలకు వెళ్ళేక ముందు, ఉన్నతమైన పనిపాట్లకు వెళ్ళేక ముందు మన ప్రవర్తన స్థిరంగా ఉండాలంటే మారు మనసు పొందాలి, రక్షించబడాలి, దేవుని వాగ్దానం సంపాదించుకోవాలి. రక్షణ అనే కోట దేవుని యొక్క బాప్తిస్మం ద్వారా మనము పొందాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన. అట్టి విధంగా మనం ముందుకు సాగినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం చేసి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభువా నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. నోహ గారు ప్రార్థన చేస్తారు. ప్రభువా నీ శక్తి కొంచెం ఎదురుకు రావాలి, మైక్ అందదు. ప్రభువా నీ శక్తి మాకు దయచేయండి. ప్రభువా నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నింపండి, నీ బలం ఇంకొంచెం రావాలి. దేవా నీ ప్రభావం చేత మమ్మల్ని నింపండి, దర్శించండి, చీకటిని దూరపరచుము, లైకత విగ్రహమంతర శక్తులకు బలం మీరు పడగొట్టుము, నీ ఆత్మీయ కార్యం మీరు జరిగించండి. ప్రభా నీ శక్తి గల కార్యం మీరు జరిగించండి. కనికరించండి, నీ కాపుదలు దయచేయండి ప్రభా, సహాయం చేసి కాపాడండి ప్రభా. మరి వాక్యం ఎంతో బలంగా మా మీదకి వచ్చినది
ఆ వాక్యం చేత నన్ను మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, సహాయం చేయండి. పాపంలో శాపంలో మునిగిపోకున్నట్లు ప్రభా తండ్రి దుష్టులు ఆలోచిపున నడక పాపుల మార్గం నీలోక అపహాసులు కూర్చుండి చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించమని ఈ వాక్యం సెలవిస్తుంది కదా నాయన. నీ ధర్మశాస్త్రం ఆనందించే భాగ్యం మాకు దయచేయండి. మరి ఈ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారి తూరు తిట్టే కారణం ఏమీ లేదని ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి అపహాసకులు సరి అనుకుంటా పాపాత్మ నిలవకుండా యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించే భాగ్యం నాకు బిడ్డలందరూ కూడా దయచేయండి. అతను నీటి కాలు ఎవరు నాటబడి ఆకుబడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె చేయండి, సహాయం చేయండి. మరి యోసేపు కూడా ఫలించేడి కొమ్మగా చేసేనన్నావు కదా నాయన. యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఫలించేడు కొమ్మగా ఓట యొద్ద ఫలించేడు కొమ్మగా చేసావు కదా. అలాగే మాకు ఓట యొద్ద ఫలించేడు కొమ్మగా నన్ను మమ్మల్ని అందరినీ చేయండి. నీ కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాకు సంస్థ శరీరానికి ఆరోగ్యం బలము దయచేయండి ప్రభా. ఎంతో నాయన ఆరోగ్యానికి చెడిపోయి ఉన్నాను, నన్ను క్షమించండి, బలపరచండి, కృపతో నింపండి, దయచూపండి. మీ గాయపడొస్తున్న నా మీదకి బిడ్డలందరి మీద రానివ్వండి. నీ వాక్యం మా తరల మీద ఎగిరిపోకున్నట్లు అది మా హృదయంలో భద్రం చేసుకోవడానికి నీ కృప మాకు దయచేయండి. మరి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందో అని ఈ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇంత గొప్ప రక్షణ మేము తను నెమరవేసే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఇదే వాక్యం దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరచండి. ఇంకా జరగవలసిన నాయన కార్యక్రమం అంతటా మీరే తోడుగుండమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు దినం కనుక మన లేచిబడి పాటలు పాడుచునిగా కానుకలు సమర్పించుకుందాం. ఇక్కడ హానక్ గారు అలాగే సహోదరు హెప్సిబమ్మ గారు దూర ప్రాంతంలో మార్చారపాలెంలో సహోదరులు రెబెకా గారు అలాగే సహోదరులు ఇసాక్ గారు ఇరుపక్కల కానుకలు స్వీకరిస్తారు. మీ బైబిల్ మీ చేతితో పట్టుకోండి. యవనుడా సంతోషము పడుము యవన కాలమున, అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను. పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి ఎన్నో పాట 190వ పాట పాడుకుందాం. ఆరాధన గీతంలో పాటల పుస్తకం 190, పేజ్ సంఖ్య 274. యౌవనుడా సంతోష్ 188, క్షమించండి 188, 273 పేజీ. యౌవనుడా సంతోషపడుమా యౌవన కాలమునా, యౌవన కాలమునా, అయితే వీటిని బట్టి దేవుడు, అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను. జ్ఞాతి నుంచుకో, జ్ఞాతి నుంచుకో, లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోవునవి, గతించిపోవునవి, గనుక నీదో హృదయములో, గనుక నీదో హృదయములో వ్యాకులమును తొలగించుకొనుము. యవనుడా వినుము, యవనుడా వినుము, యౌవనుడా సంతోషపడుమా యవన కాలమునా, యవన కాలమునా, దుర్దినములో రాబోక ముందే వీటి అందిపోడు, వీటి అందిపోడు, సంతోషము లేదనియడు, సంతోషము లేదనియడు, సంవత్సరములు రాబోక ముందే చెడుగును విడుమా, చెడుగును విడుమా. దయచేసి కూర్చోండి. యౌవనుడా సంతోషపడుమా యవ్వన కాలమునా,
పశ్చాత్తాపమును పాపములను ఒప్పుకొనుచునేడే ఒప్పుకొనుచునేడే రక్షణార్థము రక్షకుడేసును రక్షణార్థము రక్షకుడేసును రయమున క్షమాపణ వేడిన రక్షణ నీదే రక్షణ నీదే యౌవనుడా సంతోషపడుమా యవన కాలమునా మన్నైనది వెనుకాటి వలనే మంటిలో కలయున్ ఆత్మదాని దయచేసిన ఆత్మదాని దయచేసిన దేవుని సన్నిధికి మరలా వెళ్ళము యౌవనుడా వెళ్ళను యౌవనుడా యౌవనుడా సంతోషపడుమా యవన కాలమునా యవన కాలమునా. ప్రార్థన చేసుకుని జయం గల దేవా, తీవన కానుకలు నీ సేవ మహిమార్థమై యాజకుని యొక్క కుటుంబం పోషణార్థమై ఉపయోగపడినట్లు సహాయం దయచేసి బలపరచు. నీ సహాయం చేత మమ్మల్ని నింపి బలపరచు. వెత్తబడి వాక్యము 30 60 100 ఫలించే వాక్యము దయచేయండి. ఇక్కడ మా చిరపాలను తీసిన కానుకలు కట్టిన వారిని పరిచయలు ఆరాధన నడిపించిన ప్రియ బిడ్డలు, దేవ పాటలు పాడిన వారిని, సండే స్కూల్ నడిపించిన వారిని, చేపలేసిన వారిని, లైవ్ని సెట్ చేసిన వారిని, సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకుని మీరే బలపరిచి మహిమ ఘనత ఆరోపించుకోమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై నడిపించి కాపాడును గాక, ఆమేన్. అందరికి వందనాలు. మా చెరపాల వాళ్ళు మరి సహోదరి సరిత వాళ్ళ అబ్బాయి పూర్ణ చైతన్య 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలోకి వచ్చాడు కనుక ప్రార్థన చేయమన్నారు. కేక్ కూడా తీసుకొచ్చారు, పలహారం కూడా తీసుకొచ్చారు అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభు సరితాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డను బలపరచము. మరి దేవా తండ్రి కొన్ని కారణాలు బట్టి గృహములో కలతలు బట్టి కుటుంబము కొంచెం విచ్ఛిన్నం అవుతా ఉంది. కుటుంబాన్ని మీరు కట్టుము తండ్రి. దేవా నువ్వు ఆది కాలమందు ఆదాము అవ కుటుంబాన్ని కట్టావు. కానాబిందులోని దేవా తండ్రి పెళ్లికి హాజరై అక్కడ అక్కర్నెరిగి అక్కడ వారి పెళ్లిలో ఇబ్బందులు లేకుండా అక్కడ కుటుంబాన్ని కట్టడానికి వెళ్ళినావు కదా. అలాగే దేవా తండ్రి సరిత వారి కుటుంబాన్ని మీరు కట్టండి. సహోదరుని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన కుమారుడు పూర్ణ చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకొని 6వ సంవత్సరం ఈ దయగల కిరీటము బిడ్డతో ఉంచి బలపరచు. కేక్ కటింగ్ చేస్తుండగా ఆ బిడ్డ యొక్క జీవితం అందరికీ మాధుర్యంగాను సున్నితముగాను అందరికి అనుగుణంగా ఉండే భాగ్యం మీరు దయచేసి బలపరచుము. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టుము. నీ కృప చేత మమ్మల్ని దర్శించుము. దేవా నీ ఆత్మీయ కార్యవార పట్ల మీరు జరిగించి బలపరచుము. సైతాన్ శక్తులకు ప్రభావం ఏసునామములో గద్దించండి. దేవ కుటుంబాన్ని మీరు కట్టండి. వారి యొక్క దేవా తండ్రి ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మీయ కార్యవారి పట్ల జరిగించండి. పలహారం కూడా తీసుకుని వస్తే దాన్ని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకని పొందుకునిచున్నాం పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. మరి మా చెరపాలెం వారు ఇంకా లైవ్లో పెట్టిన వారికి వందనాలు. సెలవు తీసుకుందాం.